హైదరాబాద్ జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో రెడ్ హిల్స్లోని జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ నివాసంతో పాటు మల్లాపూర్లోని కుమార్ ఇంటిలోనూ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. 1,10,00,000 రూపాయల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. కుమార్తో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లను ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇక భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతలక్ష్మి కుమార్కు హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్స్, నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక బ్యాంక్ లాకర్స్ తెరవనున్నారు. ఇక లక్ష్మీ కుమార్ నివాసంలో పట్టుబడిన నగదును కరెన్సీ మిషన్ల ద్వారా లెక్కిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, హైదరాబాద్ జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏంటి డీటెయిల్స్? ఆదాయానికి మించి ఎక్కువగా ఆస్తులు సంపాదించినట్లు సమాచారం రావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా మల్లాపూర్లోని తన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో కూడా 8 ప్రాంతాల్లో, తనకు సంబంధించినటువంటి 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలో భారీగా డబ్బులు కూడబెట్టినట్టు కూడా గుర్తించారు. మొత్తం మల్లాపూర్లోని తన నివాసంలో డిఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఏకకాలంలో 8 ప్రాంతాల్లో అయితే ఈ బృందాలు అయితే తనిఖీలు చేపడుతున్నట్టయితే తెలుస్తుంది. దాదాపు మల్లాపూర్లో సుమారు 1,10,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ క్యాష్ అంతా కూడా లెక్కించేందుకు ఉదయమే అక్కడికి కౌంటింగ్ మిషన్లు కూడా తీసుకొని వెళ్లారు. ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటలుగా అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. తన నివాసంతో పాటు తన బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు తన స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 1,10,00,000 రూపాయల నగదుతో పాటు కేజీ బంగారం, ఇంకా వెండి, అదేవిధంగా పలు పత్రాలు కూడా స్వాధీనం చేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్లో ఒక 3 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అంతా కూడా మొత్తం దీని అంతా కనుక ప్రాథమికంగా లెక్కిస్తే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా కూడబెట్టినట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇంకా అదేవిధంగా అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేందుకు అయితే ఏసీబీ అధికారులు అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. మొత్తం ఏకకాలంలో 8 ప్రాంతాల్లో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జలమండలి జనరల్ మేనేజర్గా నిర్వహిస్తున్నటువంటి కుమార్ పైన ఏసీబీ అధికారులు దాడి చేయడం కూడా జలమండలి వర్గాల్లో తీవ్ర కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇంకా ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపు 7 గంటలుగా అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం 8 ప్రాంతాల్లో 8 బృందాలుగా విడిపడి కుమార్ ఇంటితో పాటు దాదాపు ఇంకా 8 ప్రాంతాల్లో అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా పెట్టినట్టు కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేశారు. ఈ ఆస్తులకు సంబంధించి కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ సోదాలు ముగిసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అనిల్, అరుణ్, ఇంకా సోదాలు ఎప్పటి వరకు కొనసాగనున్నాయి? అలాగే బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఏమైనా గుర్తించారా? ఎంతవరకు పట్టుబడింది ఇప్పటివరకు? అయితే మొత్తంగా ఇప్పటికీ మొత్తం కలిపి కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టయితే గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్లోని 3 ఫ్లాట్స్, అదేవిధంగా 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు. నిజామాబాద్లోని 3 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ 7 గంటలుగా అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక 2 గంటల పాటు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. 3:30-4 గంటల ప్రాంతంలో కూడా అది ఏసీబీ డిఎస్పీ జలీల్ ఖాన్ పూర్తి వివరాలు చెప్తామని కూడా మనకు సమాచారం అయితే వస్తుంది. 3:30 తర్వాత మాత్రం ఈ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాథమికంగా మాత్రం దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టయితే గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం అతని నివాసంతో పాటు మరొక 8 అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా స్నేహితుల నివాసాల్లో కూడా దాదాపు 8 ప్రాంతంలో ఏకకాలంలో అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అనిల్, రైట్ అరుణ్, థ్యాంక్ యూ.